వీడియోలో మీకు నేను మా పాపకి స్టిచ్ చేసినటువంటి కాటన్ ఫ్రాక్స్, కాటన్ డ్రెస్సులు అయితే మీకు నేను ఈరోజు షేర్ చేస్తాను. ఈ ఫ్రాక్ నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది రిక్వెస్ట్ చేశారు, అక్క ఈ ఫ్రాక్ గురించి డీటెయిల్స్ చెప్పండి, అలాగే మీ పాపకి కాటన్ ఫ్రాక్స్ ఏమైనా మీరు స్టిచ్ చేసి ఉంటే షేర్ చేయమని. ఓకే, ఈ వీడియోలో అయితే నేను ముందు కాటన్ ఫ్రాక్స్, కాటన్ టాప్స్ అయితే నేను షేర్ చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్స్, కొంచెం హాఫ్ శారీస్ మనం ఫంక్షన్ వేర్కి ఎలా వేసుకుంటామో అలాంటివి అయితే షేర్ చేస్తాను. ఓకే, మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా కాటన్ ఫ్రాక్స్ అండి, మామూలుగా ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు అయితే నేను మ్యాక్సిమం ప్రతిసారి స్టిచ్ చేసేదాన్ని ఎక్కువగా. ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేసానండి, ఎందుకంటే పాప కాలేజీ టైం కాబట్టి తను కాలేజీ చదువుతుంది, యూనిఫామ్ ఉంటుంది, తొందరగా టైట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే నేను ఒక డ్రెస్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఇంకెప్పుడన్నా అర్జెంటుగా ఏమైనా కావాలంటే ఇంకొక డ్రెస్, మ్యాక్సిమం ఇయర్లీ 1, 2, అంతకు మించి అయితే నేను వాటి డ్రెస్సులు జోలికి పోవట్లేదు అనమాట. ఎందుకు అనంటే అదే చెప్పాను కదా, ఊరికే యూనిఫామ్స్ వేసేసుకొని ఇవేమో యూజ్ చేయకుండా ఊరికే వేస్ట్గా అయిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా యూజ్ చేసేవి కాదు, ప్రజెంట్ కొన్ని యూజ్ చేసేవి. ఇక పాప కాలేజీకి అయితే వెళ్తుంది, ఐరన్కి ఇచ్చేద్దాము అనేసి. అదేవిధంగా కొన్ని డ్రెస్సులు తీసేయాల్సినవి ఉన్నాయి, అవి పక్కన వేరే ఎవరికైనా డొనేట్ చేద్దామని. కానీ ఎందుకు అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, నేను ఇలా కూడా మీరు తక్కువ ప్రైస్లో మీరు స్టిచ్ చేసుకోవచ్చు, బిగినర్స్కి యూజ్ అవుతుంది. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో మీకు చెప్పున్నాను కదా, ముందుగా కాటన్ క్లాత్లు మీ పిల్లలకి ట్రై చేయండి, తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చి మీరు మంచిగా స్టిచ్చింగ్ చేయగలరు అని. చిన్న చిన్న ఐడియాస్ కూడా మీకు ఎంత ఇంప్రూవ్గా ఉంటుందనేసి, మీకు ఇంప్రూవ్మెంట్గా కాన్ఫిడెంట్గా ఉంటుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ అయితే డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇదిగోండి, మనకి ఒక 1.5 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉంది ఈ ఫ్రాక్ అయితే. నేను ఈ ఫ్రాక్స్ ఇంతకుముందు వేరే వాళ్ళకి చాలామందికి స్టిచ్ చేశాను. ఇది ఇక్కత్ క్లాత్ అనమాట. ఇదిగోండి, ఓకే, ఇదిగోండి ఫ్రాక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నేను బోట్ నెక్ పెట్టేశాను, బోట్ నెక్ పెట్టేసి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఒక డ్రాప్ షేప్ ఇచ్చాను అనమాట, చిన్నది. మళ్ళీ ఎక్కువ కూడా డీప్గా కనిపించకూడదు అనమాట. తనకి మనం వేసుకునే పర్సన్ బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. మా పాప టేస్ట్ని బట్టి నేను స్టిచ్ చేస్తాను. ఇదిగోండి తనకి బోట్ నెక్ పెట్టేసి, ఇక బ్యాక్ సైడ్ అయితే ఇదిగోండి చిన్న హోల్ అయితే ఇచ్చాను, మీకు చూపిస్తూ ఉండండి. బ్యాక్ సైడు ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే హోల్ ఇచ్చేసాను. ఓకే, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా బోట్ నెక్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ కూడా కీ హోల్ అనమాట. ఇదిగోండి ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుంది కదా, ఇలా ఇదిగోండి ఫ్రంట్ హోల్. ఓకే, ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా నేను ఇలాగ స్టిచ్ చేశానంటే అవి నెక్స్ట్ షేర్ చేస్తాను ఈ విధంగా. ఓకే, దీనికి డీటెయిల్గా వచ్చేసి ఇది ఇక్కత్ క్లాత్ అనమాట. ఇక్కత్ క్లాత్ 3 మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను. 3 మీటర్ క్లాత్ లైట్గా క్రాస్గా అంబరిలా కట్టించేసి, అంటే క్రాస్ కట్టించేసి ఇదిగోండి కింద ఈ విధంగా ఫ్రిల్ అయితే పెట్టాను అనమాట. ఈ ఫ్రాక్ హైలైట్ అయితే ఇదే అనమాట, ఇక్కడ కింద సన్నగా ఫ్రిల్ పెట్టేసేయడం. ఈ టైప్కి అయితే 3 మీటర్ క్లాత్ సరిపోయింది. మనం ఇంకొక స్టెప్ ఇక్కడ కొంచెం పైన ఒక 2 లైన్స్ అయితే మనం ఫ్రిల్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకొక 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మరొక ఫ్రిల్ వస్తుంది. ఓకే, ఇదనమాట. ఇట్లా ఈ విధంగా కంఫర్ట్గా కాటన్ కాబట్టి మనకి 3/4 వస్తుందండి హైట్. మనకి యాంకిల్ లెంత్ లెగ్గిన్ వేసేసుకొని ఇది కనుక వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ టైట్ చేసుకోవడానికి, టైట్గా మనం లూజ్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే స్టిచ్ చేశాను. ఇది ఇంకా ఐరన్ చేయలేదు, ఐరన్కి ఇవ్వాలి, ఇంకా మళ్ళీ ఓపెన్ చేయడానికి అవ్వదు, నెక్స్ట్ వీడియో కూడా ఉండదు అనేసి పాప వెళ్ళిపోతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇది ఎక్కువ మంది నన్ను ఆ ఫోటో చూసిన తర్వాత, షార్ట్ వీడియోలు చూసిన తర్వాత ఎక్కువ మంది కమెంట్ చేశారు. ఓకే, 3 మీటర్ క్లాత్ కదా, మనకి లైనింగ్ 2.5 సరిపోతుంది అనమాట. ఇదిగోండి లోపల లైనింగ్ కూడా కాటనే వేసాను, 2.5 అయితే మనకి లైనింగ్ సరిపోతుంది, ఎందుకంటే మనకి ఫ్రిల్ ఉండదు కాబట్టి లైనింగ్కి. ఓకే, ఓవరాల్గా లుక్ అయితే ఇదనమాట. ఓకే, ఫస్ట్ అయిపోయింది కదా, ఈ ఇయర్ అయితే ఈ ఫ్రాక్ అనమాట. అదేవిధంగా నేను లాస్ట్ ఇయర్ స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్ అండి ఇది కూడా తక్కువ కాస్ట్లో అయిపోయింది. అది మాత్రం నేను మీటర్ ఇక్కత్ క్లాత్ మీటర్ 250కి తీసుకున్నాను. 3 మీటర్లో అయితే ఆ డ్రెస్ డిజైన్ చేశాను. ఇది వచ్చేసి ఇది
యాక్చువల్లీ ఇది షర్ట్ పీస్ అండి. షర్ట్ పీస్ మనకి మంచి క్వాలిటీ షర్ట్ పీసులు ఉంటాయి కదా, వాటిలో షైనింగ్ కలర్స్ వస్తాయి. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా క్లాత్ నేను పర్చేస్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది షర్ట్ పీస్ అనమాట. ఇవి 2 ముక్కలు కలిపి ఉంటాయి అనమాట, బిట్ లాగా. మంచి క్వాలిటీ షర్ట్ అండి. ఇది షైనింగ్గా ఉంటుంది. నేను ఇంతకుముందు బాబుకు కూడా 1 సైడ్ వర్క్ వేయించి లాల్చీలు కూడా నేనే స్టిచ్ చేశాను. లాల్చీ కూడా మీకు చూపిస్తాను. అవి షార్ట్ అయిపోయినాయి కానీ మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇది షర్ట్ పీస్. ఈ షర్ట్ పీస్కి నేనేం చేశానంటే ఇదిగోండి ఈ ఫ్రాక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది కలీస్ అనమాట, కలీ కటింగ్ అంటాం. ఇంతకుముందు బాగా ట్రెండ్ అయింది. నేను పాపకి లెహెంగాస్ అయితే ఎక్కువ స్టిచ్ చేశానండి ఈ మోడల్లో. కలీ కటింగ్ అంటే ఇదిగోండి మనకి ముక్కలు ముక్కలుగా వస్తుంది, క్రాస్ ముక్కలు. మీకు ఎప్పుడైనా కటింగ్ కూడా షేర్ చేస్తాను. ఓకే, ఇది ఎలా అంటే తక్కువ క్లాత్ని మనం ఎక్కువ ఇమ్మో కింద గేర ఎక్కువ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవడానికి ఈ కటింగ్ చాలా హెల్ప్ అవుతుంది. దీనికి నేను తీసుకుంది 2 ముక్కలు అన్నాను కదండి. ఒకటేమో మీటర్ ముక్క, ఇంకొకటేమో ఒక మీటరు 10 పాయింట్లు అట్లా ఉంది. అంటే 2 10 పాయింట్లు ఇంతవరకు. 2 10 పాయింట్లు తక్కువ క్లాత్లో ఎలాగ అయింది అని అంటే ఇది చూడండి. ఇక్కడ నేను ఇది ఫస్ట్ నెక్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఇది కూడా బోట్ నెక్కే. మా పాప నాలాగే ఎక్కువ బోట్ నెక్సే ఇష్టపడుతుంది, అంటే ఎక్కువ క్లోజ్గా ఉండేటట్టే ఇష్టపడుతుంది, ప్లస్ క్లాత్ కంఫర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ బోట్ నెక్కి నేను ఇదిగోండి పైపింగ్ వేసేసి ఇదిగోండి ఇక్కడ నెక్ ప్యాటర్న్ ఈ విధంగా డిజైన్ చేశాను. నెక్ అంటే ఇది బాడీ పార్ట్. ఇదిగోండి ఈ విధంగా పోట్లీ బాల్స్ వస్తాయి కదా, ఈ పోట్లీ బాల్స్ వచ్చేసి కలర్ బై కలర్. దీనికి ఏ కలర్ కాంబినేషన్ అంటే నేను ప్యాటర్న్ ఎలా ఎంచుకున్నానంటే ఇది మెయిన్ క్లాత్. ఈ మెయిన్ క్లాత్కి నేను బోర్డర్కి ఈ విధంగా ప్యాచ్ వేసేటట్లు ఈ క్లాత్ని 1 మీటర్ తీసుకున్నాను. ఈ మీటర్ తోటి నేను ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్కి పెట్టేసి ఈ విధంగా పైపింగ్ అను ఇట్లాగా బటన్ వచ్చేసి ఈ డిజైన్ అయితే నేను ఇట్లా చేశాను అనమాట. మీకు పక్కన పిక్ అనేది మీకు యాడ్ చేస్తాను, మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇది 2 మీటర్ క్లాత్ మీద ఒక 10 పాయింట్స్ ఎక్స్ట్రా కాబట్టి కలీ కటింగ్ లాగా కట్ చేసేసి ఇక్కడ మనకి బోర్డర్ హ్యాండ్స్ అనేది హైట్ తగ్గుతుంది అనిపించింది కాబట్టి నేను మోడల్గా ఉండడం కోసం ఈ ప్యాచ్ అనేది ఇక్కడ ఇచ్చాను. మనం అప్పుడు హ్యాండ్స్కి ఇచ్చినప్పుడు మనం దీన్ని రన్నింగ్ వచ్చేసి కింద కూడా బోర్డర్ ఇస్తే హైట్ వస్తుంది, మోడల్గా ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ క్లాత్ లాగా ఇట్లా వేసేసి నేను ఇట్లాగా ప్యాచ్ ఇచ్చేసి మళ్ళీ ఈ ప్యాచ్కి మనం రెడీమేడ్ స్టైల్లో ఇవ్వడం కోసం గోల్డ్ కలర్ క్లాత్ తోటి ఈ విధంగా పైన బోర్డర్ లాగా అయితే డిజైన్ చేసాం అనమాట. దీనికి నాకు ఇక్కడ 1 మీటర్ క్లాత్ అయితే పట్టింది. ఇదిగోండి ఈ ప్యాచ్ మొత్తానికి బోర్డర్కి, అదే విధంగా హ్యాండ్స్కి ఇంకొంచెం క్లాత్ అయితే మిగిలింది. ఎంత జస్ట్ కొంచెం క్లాత్ అనమాట, 10 పాయింట్స్ క్లాత్ అయితే మిగిలింది ఇందులో నుంచి. ఓకే, ఈ విధంగా బాల్స్ అయితే ఇట్లాగా హ్యాండ్ డిజైన్ చేశాను. దీనికి హైలైట్ వచ్చేసి నెక్ పార్టే అనమాట. ఇదిగోండి ఈ నెక్ పార్ట్కి ఇలాగా బాల్స్ అయితే కలర్ బై కలర్, దీని కాంబినేషన్లో కలర్ బై కలర్ పెట్టడం ఒకటి. అదే విధంగా టాజల్స్, ఇదిగోండి టాజల్స్ కూడా ఇందులో ఏ కలర్స్ వాడాను నేను. మెయిన్ క్లాత్, అదే విధంగా సిల్వర్ లైట్, ఇదిగోండి ఇందులో సిల్వర్ వచ్చింది కదా, ఈ డిజైన్లో ప్యాచ్ క్లాత్ వేసాను. బనారస్ క్లాత్ అనమాట అది. ఆ బనారస్ క్లాత్లో సిల్వర్ హైలైట్ అయింది కాబట్టి సిల్వరు, అదేవిధంగా గోల్డ్ షేడ్ కూడా అందులో ఉంది కాబట్టి గోల్డ్. ఈ విధంగా కలర్ బై కలరు. మనం ఇది మొత్తం ప్లెయిన్గా ఉన్నా కూడా డ్రెస్ ఈ విధంగా కనుక డిజైన్ చేసుకుంటే మనకి రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి ఇది ఒకటి అనమాట. ఇక్కడ కూడా మనం హ్యాండ్స్కి బటన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా బటన్ ఇచ్చాము. ఓకే, ఇది నెక్స్ట్ డ్రెస్ అయితే ఇదనమాట. ఇది లాస్ట్ ఇయర్ స్టిచ్ చేసినటువంటి డ్రెస్ అనమాట. మ్యాక్సిమం బర్త్డేకే స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక 4 ఇయర్స్ నుంచి. మధ్యలో మాత్రం ఏదైనా ఎమర్జెన్సీ అకేషన్ అయితే చేస్తాను. ఇది మేము లాస్ట్ ఇయర్ తిరుమల వెళ్ళేటప్పుడు, మ్యాక్సిమం ఎప్పుడు కూడా తిరుమల వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఒక డ్రెస్ అయితే డిజైన్ చేసుకుంటాను. అలాగా చేసిన డ్రెస్ అనమాట. ఇది ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్లో చెప్పండి. ఈ డ్రెస్ ప్యాటర్న్ ఎలా ఉందన్నది. ఓకే, ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఈ డ్రెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే మీకు ఇప్పుడు ఇవైతే డైలీ వేర్ అండి. డైలీ వేర్ అయినా మీకు ఒక ఐడియా ఉంటుందని నేను చేసి ఇది మరొక డ్రెస్. ఇది కొంచెం ఓల్డ్ అయిపోయింది, సరే అయినా కానీ మీకు ఒక ఐడియా ఇచ్చినట్లు ఉంటుందని నేను షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కత్ అండి. ఇంతకుముందు 3 ఇయర్స్ బ్యాక్ స్టిచ్ చేసినటువంటి టాప్ అనమాట. ఇది కూడా 3/4 లెగ్గిన్ వేసుకోవడానికి 3/4 టాప్ లాగా ఉంటుంది అనమాట. అదే యాంకిల్ లెంత్ లెగ్గిన్కి 3/4 టాప్ లాగా. ఇది నాకు ఎలా అంటే నేను షాపింగ్కి మామూలు లైనింగ్స్ అట్లా వెళ్ళినప్పుడు
ఇక్కత్ క్లాత్ జస్ట్ 1.5 మీటర్ పీస్ అనేది అక్కడ సేల్కి పెట్టారనమాట. అంటే ఇలాంటి పీసెస్ పెడుతూ ఉంటారు. ఇంతకుముందు ఎక్కువ తీసుకునేదాన్ని, ఇప్పుడు చాలా తగ్గించేసి బాగా అనిపిస్తేనే తీసుకుంటాను అనమాట. దీనికి మెరూన్ కానీ బ్లాక్ కానీ లెగ్గిన్ వేసుకోవచ్చు. దీన్ని ఎలా డిజైన్ చేస్తానంటే దీనికి కూడా సైడ్స్ కట్స్ ఉండవండి. ఇదిగోండి గేరా ఉంటుంది కింద, ఇదిగోండి ఇలాగా గేరా వస్తుంది. దీనికి కూడా కింద సైడ్స్ కట్స్ ఏమి ఉండవు అనమాట, క్లోజే. ఇట్లా బోట్ నెక్ పెట్టేసి దీనికి పైపింగ్ వేసేసి, ఇది 3 ఇయర్స్ అయింది టాప్. బోట్ నెక్ పెట్టేసి పైపింగ్ వేసేసి ఇదిగోండి జస్ట్ ఇక్కడ మనకి యోక్ పార్ట్ దగ్గర నేను చిన్న ప్యాచ్ లాగా మ్యాంగో డిజైన్ వేసాను. అంటే ఇది ప్యాచ్ అండి, 5 రూపీస్ ప్యాచ్ దొరుకుతాయి. ఇంతకుముందు మామూలుగా ఎక్కువ ట్రెండ్ ఉంది కదా, ఇలాంటి ప్యాచ్ వేసి ఇక్కడ కూడా లేస్ అనమాట. ఈ లేస్లో చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది కట్ చేసి ఇక్కడ నేను అంటించాను. మామూలుగా స్టోన్స్ అంటించే ఫెవికాల్ ఉంటుంది కదా, ఫెవిగ్లు దాంతో అనమాట. అప్పుడు మనకి బాగుంటుంది, ఐరన్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది. దీనికి ఎల్బో హ్యాండ్స్ చూడండి, ఎల్బో హ్యాండ్స్ పెట్టి పైపింగ్ వేసేసి ఇప్పుడు ఇది మామూలుగా 1.5 మీటర్ క్లాత్ అయితే మనకి గేరాకి సరిపోదు, ప్లస్ కొంచెం లాంగ్ రావాలి, పాప హైట్ కాబట్టి ఇంకొంచెం లాంగ్ రావాలనేసి నేను ఇది బ్లౌజ్ పీస్ అనమాట. కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, పెట్టుబడి ముక్కలు అంటారు ఇది ఒక 80 పాయింట్స్ ఉంటుంది. దీన్ని నేను ఇక్కడ కింద బోర్డర్ లాగా ఇచ్చేసి అదే ఇక్కడ ఫ్రిల్ లాగా సన్న ఫ్రిల్ ఇచ్చాను అనమాట ఎల్బో హ్యాండ్స్కి. అదేవిధంగా ఇక్కడ మనకి ప్యాచ్ చేసాం కదా, ఈ ప్యాచ్ దగ్గర మనకి మెరూన్ కలరు ప్లెయిన్ క్లాత్ తోటి నేను ఇట్లాగా పట్టీలాగా వేసాను, బోర్డర్ లాగా. ఇదిగోండి ఈ విధంగా. ఈ డ్రెస్ ఇట్లా ఎందుకు చూపిస్తున్నా అంటే మీ దగ్గర తక్కువ క్లాత్ ఉన్నా కూడా మీరు కొంచెం ప్లెయిన్ క్లాత్ కానీ డిజైనర్ క్లాత్ ఉన్నా మీరు ఈ విధంగా డిజైన్ చేసుకుంటే లుక్ అనేది హైలైట్ అవుతుంది. ప్లస్ మీ పిల్లలకి మీరు ప్రయోగాలు చేస్తారు కాబట్టి మీకు స్టిచ్చింగ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇది ఒక డ్రెస్. ఇవి మీకు ఐడియా ఇవ్వడం కోసం నేను ఈ ఓల్డ్ డ్రెస్లైనా మీకు షేర్ చేస్తున్నాను. అదేవిధంగా టాప్స్ అనమాట. ఇదిగోండి ఇది ఒక టాపు. ఇది వచ్చేసి లైట్ కలర్, చాలా బాగుంటుంది. మామూలుగా డ్రెస్ మెటీరియల్స్ అయితే తను లేదు, కానీ ఇది కలర్ బాగుంది అనేసి ఇదిగోండి ఇక్కడ నెహ్రూ కలర్ అంటాం కదా, ఇట్లాగా హాఫ్ కలర్ పెట్టేసి ఇక్కడ ఫ్రంట్ ఈ విధంగా బోర్డర్ తోటి చిన్న గోటపట్టి లేస్ అని ఉంటాయి కదా, వాటితోటి హైలైట్ చేశాను అనమాట. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, జస్ట్ ఇదిగోండి మనకి కట్ వర్క్కి పైపింగ్ అనమాట. దీనికి మామూలుగా ఈ విధంగా ఆరెంజ్ కలర్ కానీ అట్లా లెగ్గిన్ కానీ పటియాల ప్యాంట్ అని వేస్తే లుక్ బాగుంటుంది. ఇది జనరల్ నార్మల్ టాపు, జస్ట్ నెక్ చూపించడం కోసం ఈ టాప్ చూపిస్తున్నాను. ఓకే, ఇది ఒక ఐడియా. అదేవిధంగా మనం డైలీ వేర్కి రెడీమేడ్స్ కాకుండా ఇదిగోండి మీరు ట్రై చేయాలి అంటే, స్టిచ్చింగ్ ఎక్కువ ట్రై చేయాలంటే ఇదిగోండి ఇప్పుడు 2.5 మీటర్ క్లాత్లు వస్తున్నాయి కదా, ఇది కూడా అలా తీసుకుందే. వాళ్ళు ఆఫర్ పెట్టినప్పుడు నాకు ఇదైతే 150కే ఈ క్లాత్ అయితే వచ్చేసింది. 150కి ఏమొస్తుందండి, మనం స్టిచ్ చేసుకుంటే మనకు కంఫర్ట్గా పిల్లలకి మన పిల్లల టేస్ట్ని బట్టి స్టిచ్ చేయొచ్చు. ఇది కూడా నేను ఫ్రంట్ ఇదిగోండి రౌండ్ నెక్ పెట్టేసి, ఇంకన్నీ బోట్ నెక్కే కాకుండా మామూలుగా రౌండ్ నెక్ పెట్టేసి దీనికి బ్యాక్ సైడ్ మాత్రం ఇలాగా డ్రాప్ షేప్ ఇచ్చానమాట. ఇదిగోండి అంటే డైమండ్ షేప్, డ్రాప్ కూడా కాదు, అన్నిటికీ డ్రాపే కాదు కదా, షేప్స్ మార్చుకోవడం. ఈ విధంగా డైమండ్ షేప్ ఇలా చిన్నవి అయితే వేసుకుంటుందండి తనకు. మళ్ళీ వీటికి థ్రెడ్స్ పెట్టేసో పెద్ద హోల్స్ పెట్టానంటే ఇంకెంత మంచి డ్రెస్గా కుట్టినా కానీ ఎవరికైనా ఇచ్చేయాల్సిందే. ఓకే, ఇది కంఫర్ట్గా ఉంటాయన్నమాట కాటన్. ఇలా మనకి తక్కువలో వచ్చేస్తుంది. ఇది 150లో అయిపోయింది మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, అదేవిధంగా మీకు ఇంకా మళ్ళీ వేరేది ఇది వచ్చేసి ఇవన్నీ అయిపోయినాయిలేండి, వీటి పనంతా అయిపోయింది. జస్ట్ ఐరన్ చేసి ఇంకెవరికన్నా ఇచ్చేస్తే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇది ప్యాంట్ వచ్చేసి సైడ్స్ ఇలాగా లేయర్ పడుతుంది అనమాట. ఇలా స్టిచ్ చేస్తాను 3 మీటర్ క్లాత్ తీసుకొని. ఇది ఒక 3 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా దీనికి హైలైట్ వచ్చేసి ఇది సైడ్స్ లేయర్స్ లాగా పడుతుంది అనమాట మనం వేసుకున్నప్పుడు. దీనికి ఫస్ట్ అయితే కలంకారీ ప్యాటర్న్ 3-4 ఇయర్స్ బ్యాక్ మంచి ట్రెండింగ్లో ఉంది కలంకారీ ప్యాటర్న్ అనేది. దానికి ఈ టాప్ అయితే స్టిచ్ చేశాను. జస్ట్ ఇంట్లో ఒక చిన్న ముక్క 1 మీటర్ బావు క్లాత్ అట్లా ఉంటే దాన్ని ఇలా స్టిచ్ చేసేసి దీనికి మళ్ళీ 3 మీటర్ నేను ప్యాంట్ క్లాత్ తీసుకొని అలా స్టిచ్ చేశాను. ఇది టాప్ పని అయిపోయిన ప్యాంట్ కంఫర్ట్గా ఉందనేసి పాప మళ్ళీ అడిగితే ఇదిగోండి ఇదైతే 100 రూపీస్ క్లాత్. 100 రూపీస్ క్లాత్. ఈ క్లాత్ని నేను ఇట్లాగా
షార్ట్ అయితే బాగుంటుందండి. ఇలాగ లేయర్ ప్యాంట్స్ ఉన్న వాటికి షార్టే అనమాట బాగుంటుంది. ఇలాగ షార్ట్ టాప్ అనేది స్టిచ్ చేసి దీనికి ఇక్కడ రౌండ్ వస్తుంది కింద షార్ట్గా. దీనికి హైలైట్ నెక్ అనమాట. ఇదిగోండి నెక్ ప్యాంట్ కలర్ మ్యాచింగ్ నేను నెక్ పోట్లీ బాల్స్ పెట్టేసి ఇదిగోండి బ్యాక్ సైడు ఈ విధంగా డైమండ్ షేప్తో ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. ఇలా ఎందుకంటే మీకు 100 రూపీస్కి మీకు ఈ క్లాత్ వచ్చేసింది కదా, మళ్ళీ ఒక 150 క్లాత్ పెట్టేసుకుంటే మీకు 3 మీటర్ అంటే 150 మీటర్ 50 రూపీస్ ఉంటుంది ఈ క్లాత్. 3 మీటర్ 150, 250లో మీకు ఫుల్ డ్రెస్ అయితే అయిపోతుంది. ఏది మీరు చేస్తే మన పిల్లలకి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు స్టిచ్ చేయొచ్చు, ప్లస్ మనకి స్టిచ్చింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది చెప్పాలని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఇది బ్లౌజ్ పీసెస్ అండి. మామూలుగా రన్నింగ్లో వస్తాయి కదా మీటర్ లెక్క బాందిని డిజైన్స్ అని, అలాగ ఉన్నది. ఇది మీటరే అనమాట. మీటర్ అయినా ఎట్లా సరిపోతుంది అని అంటే మనకి ఇది పన్నా బాగా వస్తుంది, ప్లస్ ఇది షార్ట్ టాప్, అందుకని సరిపోయింది. ఇప్పుడైతే సరిపోదులేండి, చెప్తున్నా కదా 3 ఇయర్స్ అయిందని. అదేవిధంగా ఇదొకటి, ఇది యాక్చువల్లీ ఇది మెటీరియల్ అనమాట. నాకు నచ్చి నేను తీసుకొని ఇక మళ్ళీ పాపకి స్టిచ్ చేశాను. ఇది చున్నీ హైలైట్, చున్నీ తన దగ్గర హాస్టల్లో ఉండిపోయింది. ఓకే, టాప్ అయినా షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇందులో కూడా మీరు ఒకటి నేర్చుకోవచ్చు. ఏమంటే ఇదిగోండి, ఇది సింపుల్గా నెక్ పార్ట్కి ఆల్రెడీ మనకి ఇలాగా చెంకీ డిజైను, సెల్ఫ్ కలర్ చెంకీ డిజైను. దీన్ని క్రాస్గా అంబ్రిల్లా టైప్లో క్రాస్గా కటింగ్ ఇచ్చేసి బాడీ నుంచి ఇక్కడ కింద వరకు సింపుల్గా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్కి మాత్రం డిజైన్ కనిపిస్తుంది. ఏమంటే ఇదిగోండి సెంటర్లో హ్యాండ్స్ పెట్టేసి మనకి ఈ విధంగా లాంగ్ హ్యాండ్స్ పెట్టేసి ఇలాగా పైపింగ్ ఇచ్చేసాను సెంటర్లో. అదేవిధంగా బోర్డర్ లాగా ఇక్కడ పైపింగ్ ఇచ్చేసాను అనమాట ఇట్లా. ఓకే, ఇప్పుడు మనం ఇలా గుర్తుంచుకోండి, ఇలాగ ప్యాటర్న్స్ పెట్టినప్పుడు సింపుల్ డ్రెస్సులకి మళ్ళీ ఇక్కడ నెక్ హైలైట్ చేసామనుకోండి, ఇట్లా వర్క్ వచ్చిన వాటికి కూడా మళ్ళీ ఏదో ఒక లేస్ ఇట్లా వేసేస్తే అది చూడడానికి లుక్ బాగుండదు అనమాట. ఇలా మనం ఇలాంటి సింపుల్గా ఉన్న డ్రెస్, డైలీ వేర్ డ్రెస్ సింపుల్గా ఉన్నవి మనం హ్యాండ్స్కి ఇచ్చేసినప్పుడు ఇలాగా నెక్కు వచ్చినప్పుడు మనం అవి కదిలించుకుంటే ఇలా క్లాస్గా స్టిచ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇది నార్మల్ టాప్. ఓకే, ఇది వచ్చేసి జీన్స్ది ఒక క్లాత్ అండి. అంటే ఇంతకుముందు టాప్స్ లాగా వచ్చాయి అనమాట. అది టైట్ అయిపోతే నేనేం చేశానంటే దీన్ని ఓవర్ కోట్ లాగా స్టిచ్ చేశాను. 4 ఇయర్స్ అవుతుంది. అన్నిటికీ నేను 2 ఇయర్స్ అవుతుంది 4 ఇయర్స్ అవుతుంది అని ఎందుకు చెప్తున్నానంటే ఎప్పటి ట్రెండ్ని బట్టి అప్పుడు నేను రీయూజ్ చేశాను అనమాట ప్రతి క్లాత్ను కూడా. ఓకే, ఇదిగోండి ఇది ఓవర్ కోట్ లాగా నార్మల్ టాప్ని ఓవర్ కోట్ లాగా స్టిచ్ చేశాను. ఇది చూడండి, ఇలా కట్ చేసేసి ఫ్రంట్లో ఇది లేస్ అనమాట. ఇది స్టోన్ లేస్, అంటే స్టోన్ ఉండదు, చూడడానికి స్టోన్ లాగా కనిపిస్తుంది, మధ్యలో స్టోన్ ఏమి ఉండదు. ఇలాగా మనం లోపల టీషర్ట్ వేసి జీన్స్ పైన వేసుకుంటే దీని లుక్ తెలుస్తుంది. ఇలా స్టిచ్ చేసి ఇక్కడ బటన్స్ పెట్టాను ఒక 2 స్టైల్గా ఉండడానికి. ఇవి ఇక్కడ 2 థ్రెడ్స్ పెట్టాను అనమాట ఈ బటన్కి పెట్టుకోవడానికి. ఓకే, ఇట్లా ఈ విధంగా. లేదు బోర్ కొడితే మనం ఇక్కడ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇదిగోండి వెనక సైడ్ బెల్ట్ పెట్టుకోవడానికి కూడా స్టిచ్ చేస్తాను. ఇదిగోండి ఇట్లాగా మనం జీన్స్ పైన వేసుకున్నప్పుడు ఇందులో నుంచి టీషర్ట్ పైన ఈ కోట్ వేసుకొని ఇందులో నుంచి బెల్ట్ పెట్టుకుంటే అసలు రెడీమేడ్ అంటే కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు, అంత స్టైలిష్గా ఉంటుంది. ఇట్లా మీరు ఓల్డ్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈ ఐడియాస్ చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా ఇది కూడా మామూలుగా కాటన్ క్లాత్స్. ఇది కూడా 4 ఇయర్స్ బ్యాక్ నేను కాటన్ క్లాత్ ఉంటాయి కదా నార్మల్గా, ఈ కాటన్ క్లాత్ని ఇది కూడా సైడ్గా క్రాస్గా అంబ్రిల్లా లాగా వచ్చేటట్టు క్రాస్గా కట్ చేసేసి దీనికి హ్యాండ్స్ ఇలాగా లైన్స్ వచ్చినప్పుడు మన హ్యాండ్స్ కూడా ఇలా క్రాస్గా పట్టీలాగా వేసుకున్నప్పుడు ఆ లుక్ బాగుంటుంది అనమాట. మీకు పక్కన కూడా స్క్రీన్ మీద నేను ఫోటో యాడ్ చేస్తాను. ఇది సింపుల్గా నెక్ పెట్టేసుకొని, కానీ బాడీ దగ్గర చూడండి ఈ విధంగా జస్ట్ ఒకటి క్రాస్ పట్టీ వేసి దానిపైన బటన్స్ పెట్టాను. ఓకే, ఇలాగా మనం చిన్నగా ఉన్న అటువంటి వాటిల్లో కూడా మనం క్రియేటివ్గా ఆలోచించుకొని మంచి హైలైట్ చేయొచ్చు. ఈ బటన్స్ షర్ట్ బటన్స్ అండి, మనకి ఆల్రెడీ ఓల్డ్ షర్ట్స్ ఉంటాయి కదా ఇంట్లో పిల్లలవి, ఆ బటన్స్ అనమాట. ఓకే, ఇంక ఇవన్నీ కూడా ఇంకా మరికొన్ని ఉన్నాయి. వీడియో అయితే లెంతీ అయిపోతుంది. ఇంకా మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నటువంటి మాత్రమే నేను తీసి మీకు ఐడియాస్ ఇచ్చినట్లు ఉంటుందని ఇవైతే షేర్ చేశాను. ఓకే, ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. మీరు కూడా మంచి ఐడియాస్ ఫాలో అయ్యి
స్టిచ్చింగ్ ఇంప్రూవ్ చేసుకొని మీ పిల్లలకి మీరు స్టిచ్చింగ్ చేసుకొని మీ స్టిచ్చింగ్ని ఫినిషింగ్గా డెవలప్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీకు లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ శారీస్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇదంటే ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ అండి.